పుట్టించాడట. వేప చెట్టును కూడా దేవుడు ఒట్టిగా పుట్టించలేదు. దాని లోపల కూడా కొన్ని ప్రతిభా పాఠవాలు దేవుడు ఉంచాడు. నేనంట వేప చెట్టునే వ్యర్థంగా పుట్టించని దేవుడు ఆయన పోలికలో ఆయన సారూప్యంలో సృజించబడిన నిన్ను వ్యర్థంగా పుట్టించాడు అనుకుంటున్నావా? నీ మీద ఒక ప్రత్యేకమైన ప్రణాళిక దేవునికి ఉంది. ఓ తెలియని ప్రతిభా పాఠవాలు నీ లోపల దేవుడు దాచించాడు. ప్రతి వ్యక్తి లోపట ఏదో ఒక తలాంతు. కొందరికి పాడే తలాంత్ అయితే, మరికొందరికి ఆరాధించే తలాంత్ అయితే, మరికొందరికి పరిచర్య చేసే తలాంత్ అయితే, మరికొందరికి ప్రార్థించే తలాంత్ అయితే, ఇంకొందరికి ఉపవసించే తలాంత్ అయితే, మరికొందరికి పరిశుద్ధంగా బ్రతికే తలాంత్ అయితే, ఒక్కొక్క బిడ్డలో ఒక్కో ప్రత్యేకమైన కృపను, ఒక్కో ప్రత్యేకమైన తలాంతును దేవుడు ఇచ్చాడు. అయితే ఒక మాట చెప్పంటారా? నీ లోపట దాచిపెట్టబడిన ఆ ప్రతిభ బయటికి రావాలంటే ప్రతి బిడ్డ పరిశుద్ధాత్మ అభిషేకం